హాయ్ అండి. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్‌ని ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా మార్కెట్‌లో కొనే పనే ఉండదు. ముందుగా మిక్సీ జార్‌లోకి హాఫ్ కప్ అయితే నేను షుగర్ తీసుకున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత హాఫ్ కప్ అయితే మనం షుగర్ తీసుకున్నాం కదా! ఇప్పుడు ఫుల్ కప్ అయితే మనం మిల్క్ పౌడర్‌ని అయితే తీసుకొని, ఇంకో ఫుల్ కప్ అయితే మనం కార్న్ ఫ్లవర్ అయితే తీసుకోవాలండి. తరువాత అర స్పూన్ అయితే నేను యెల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుల్ స్పూన్ అయితే నేను వెనిల్లా ఎసెన్స్ వేసుకున్నాను. వెనిల్లా ఎసెన్స్ బదులు స్ట్రాబెర్రీ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా. ఇలా మెత్తగా పట్టుకున్న దాన్ని జల్లించుకోవచ్చు. ఇంకా పౌడర్‌లాగా వస్తుంది. ఇంతేనండి, సింపుల్ అండ్ ఈజీ అయిన హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే కస్టర్డ్ పౌడర్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. దీనికోసం నేను అంగళవేడి పాలైతే తీసుకున్నాను. ఇక స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్న తర్వాత పాలైతే వేసుకోవాలండి. తర్వాత నేను వేరే బౌల్‌లోకి కొంచెం పచ్చి పాలు తీసుకొని 2 స్పూన్లు ఆ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకున్న పాలల్లోకి నేను 4 స్పూన్స్ అయితే నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం కస్టర్డ్ పౌడర్‌ని కలిపి పెట్టుకున్న పాలను కూడా వేసేసుకోవాలండి. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పౌడర్ అనేది మనకి ఫ్రిడ్జ్‌లో 6 మంత్స్ స్టోర్ ఉండిద్దండి. చూస్తున్నారు కదా! సింపుల్ అండ్ టేస్టీ అయిన హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి వీడియో. బై బై.